రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే మనం పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరుకున్నప్పుడు గ్రావిటీ ద్వారా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిండే రకంగా దీన్ని డిజైన్ చేశారు. మొదట 11,500 క్యూసెక్కులు, ఆ తర్వాత 44,000, ఆ తర్వాత 80,000 క్యూసెక్కులకి దీన్ని పెంచుకుంటూ వెళ్లారు. అయితే శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకి చేరుకున్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత? 885 అడుగులు. సో కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కున్న వాటాని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే కేవలం ఈ పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీలో నీళ్లు రావడంతో సరిపోదు. ఇక్కడే కరెక్ట్గా రాయలసీమ లిఫ్ట్ అనేది అవసరమైంది. రాయలసీమ లిఫ్ట్ ఏం చేస్తుందంటే శ్రీశైలం ప్రాజెక్టు 800 అడుగులకి చేరుకున్నప్పుడు నీటిని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తుంది. రోజుకి 3 టీఎంసీలు అనేది దీని కెపాసిటీ. అయితే ఇది 10 టీఎంసీల కెపాసిటీతోనే డిజైన్ చేసినప్పటికీ కూడా రాయలసీమ అనే ప్రాంతం పూర్తిగా వర్షాభావ పరిస్థితులు, కరువుతో నిండి ఉంటుంది. ఈ నీరు అనేది రాయలసీమకి చాలా కీలకం. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రాయలసీమ ప్రాంతానికి ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ తాకవు, వర్షం ఉండదు. కొన్ని లోకల్గా ఏమైనా వాటర్ సోర్సెస్ ఉంటాయా అంటే చెరువులు, కుంటలు లాంటివి కూడా అక్కడ పెద్దగా లేవు. సో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్ని, కరువుని ఎదుర్కోవాలంటే రాయలసీమ లిఫ్ట్ ద్వారా వచ్చే 10 టీఎంసీలు అయినప్పటికీ కూడా రాయలసీమకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు.